ఆడి పోలేదా అంత ప్రశాంత నీళ్ళు తాగుతారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత చేపట్టండి దేశవ్యాప్తంగా రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక వర్గానికి ఉరితాడైన 4 లేబర్ కోడ్లను అమలు చేయాలి కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు లేబర్ కోడ్లు రద్దు చేయాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సర్ కార్మికులకు ఉద్యోగం రెగ్యులర్ చేయాలి స్కీమ్ వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కార్మికులు కనీస పింఛన్ 10,000 రూపాయలు ఇవ్వాలి పాత ఉపాధి హామీ పథకం అమలు చేయాలి రద్దు చేయాలి కార్మిక వర్గానికి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక వర్గానికి ఉరితాలైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి కమర్ కోడ్లను వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఇవాళే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవాళే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత 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 కొంచెం దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపించడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా గిద్దలూరు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి పట్టణంలో నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. దాదాపు 500 మంది పైగా కార్మికులు పాల్గొని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా సిఐటిగా కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నది కార్మిక వర్గానికి ఉరితాలైనటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ప్రతి కార్మికురాలకి జాతీయ పెన్షన్ 9,000 రూపాయలుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కావచ్చు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, రైతాంగానికి వ్యతిరేకంగా, పేద ప్రజలకు వ్యతిరేకంగా చేసే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నిటి కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి సమ్మె సందర్భంగా కార్మిక వర్గం సిఐటిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. రాబోయే రోజులలో కూడా ఇటువంటి సమ్మెలు ఇంకా కొనసాగుతాయి. వాళ్ళ కార్మిక వర్గానికి ఉరితాలైనటువంటి 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు ఈ దేశంలో కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న 11వ తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో దాదాపు కార్మిక వర్గానికి 6-7 సంవత్సరాల నుంచి వేతనాలు పెరగలేదు. అందుకని స్కీమ్ వర్కర్లకు అందరికీ వేతనాలు పెంచాలి. ఈ ప్రభుత్వ స్కీములలో పనిచేసే కార్మికులందరినీ కూడా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, భవన నిర్మాణ కార్మికులు, ఆటో మోటా హమాలీ రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా
రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చేయటం డిమాండ్ చేస్తున్నాం.